రాష్ట్రంలో సంపద సృష్టించమని రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతుంటే ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మభ్యపెడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని వేలం వేసి వాటి ద్వారా వచ్చే డబ్బులతోనే ఈ రాష్ట్రాన్ని నడపగలుగుతా అని ఈ రోజు ప్రజలకి మాయమాటలు చెప్తుండ్రు. నీకు సంపద సృష్టించడం రాకపోతే ఎట్లా అన్నది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము బాధపడుతున్నాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలంటే అంతో ఇంతో జ్ఞానం ఉండాలా. మరే నీకు ఏ జ్ఞానం ఉన్నదో మాకు అర్థం కావట్లే. ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఉన్న జ్ఞానం ఉందో ఆ జ్ఞానంతో ఈ రాష్ట్రాన్ని నడపాలంటే అది సాధ్యం కాదు. రేవంత్ రెడ్డి గారికి మేము సూచిస్తున్నాం. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సలహాదారులు ఎవరైతే ఉన్నారో ఆ సలహాదారులందరూ కూడా మేము చెప్తున్నాం, మీరు సూచించే సలహాలు అది రాష్ట్ర భూములు అమ్ముకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు అమ్ముకొని ఈ రాష్ట్రాన్ని నడపగలుగుతామని మీరు సలహాలు ఇవ్వొద్దని మేము మీ అందరు కూడా తెలియజేస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ ని అత్యధికంగా చేయడం ద్వారా, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రంలో మరి వనరులను సృష్టించవచ్చు, ఆర్థిక వనరులు పెంచొచ్చు. నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వడం ద్వారా తను చేసినటువంటి శ్రమకి తగ్గ ప్రతిఫలంగా ఈ రోజు ఆర్థికంగా మనం ఎదగొచ్చు. వీటి అంశాలపైన మీరు దృష్టి కేంద్రీకరించి ఈ రాష్ట్రంలో ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు మార్గాల్ని రచించండి. ఏదైతే విలువైన భూములు ఉన్నాయో ఆ భూముల్ని అమ్మడం ద్వారా లేదా తాకట్టు పెట్టడం ద్వారా ఈ రాష్ట్రాన్ని నడపగలుగుతామంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. మీ యొక్క ఈ ఆలోచనలు మానుకోండి. ఇప్పుడు ఏదైతే 400 ఎకరాలు అమ్ముదాం అనుకుంటున్నారో ఆ 400 ఎకరాలు అమ్మడాన్ని మీరు విరమించుకోండి. ఇంత ముందే మీరు ఆ యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి భూముల్ని ఆ పక్కన ఉన్నటువంటి భూముల్ని కూడా మీరు అన్ని కూడా దోచుకొని ఉన్నారు. ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీలోనే మరే ఈ యొక్క హైకోర్టు నిర్మిస్తా అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న భూములన్నింటినీ కూడా కొనుక్కొని వాటి ద్వారా రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నారు. మీ ఎదుగుదల కోసం తప్పించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ఆలోచిస్తున్నట్టుగా ఏది లేదు. ఇంకా విలువైన భూములు ఎక్కడున్నాయి, విలువైన ఖనిజాలు ఎక్కడున్నాయని వెతికి వాటిని అమ్మి వాటి ద్వారా మీరు లబ్ధి పొందాలని మీరు ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన విరమించుకోండి. ఇది జ్ఞానం లేని ఆలోచన విధానం అని మీకు తెలియజేస్తున్నాం. ఎంతో మంది యువత ఈ రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉండిపోయారు. వాళ్ళందరినీ సరైన రీతిలో నడిపించండి. మంచి మంచి కంపెనీలను ఎస్టాబ్లిష్ చేయండి. ప్రభుత్వం ద్వారా దాన్ని అభివృద్ధి చేసేందుకు, వాళ్ళ యొక్క వ్యాపారాలు అభివృద్ధి చేసుకునేందుకు, వాళ్ళు ఏదైతే వ్యాపారాలు పెట్టారో ఆ వ్యాపారాలు నడిచేందుకు మీరు సహకరించండి. తద్వారా ఈ రాష్ట్రంలో ఆర్థికంగా మనం అందరం కూడా బలోపేతమైతాం అన్న అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏదైతే అవగాహన లేదో, మీరు ఏ విధంగా అయితే ఆర్థిక వనరులు సృష్టించలేరో ఆ వల్ల కాట్లని మీరు మొత్తుకుంటున్నారు కదా, ఆ అంశంలో మాలాంటి వాళ్ళ సలహాలు తీసుకోండి. ఈ రోజు ఈ రాష్ట్రంని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించాలని ఆలోచన విధానం, జ్ఞానం కలిగి మేము వాటి మీద ఫోకస్ గా వర్క్ చేసినాం. ఈ రాష్ట్ర బడ్జెట్ ని ఒక 9 లక్షలు 10 లక్షల కోట్ల వరకు పెట్టేందుకు కూడా ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలు మీరు రచించడం కోసం మీ ఆలోచన విధానం ఉండాలి తప్పించి ఈ రాష్ట్ర భూములు అమ్ముకోనో రాష్ట్రంలో ఉన్న వనరులు అమ్ముకోనో బతుకుదామని ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశాన్ని కలిగి ఉండకండి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటి కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలా. మీరు ఏదైతే మనసులో పెట్టుకొని ఏదైతే భూములను ఆక్యుపై చేద్దాం అనుకుంటున్నారో ఆ ఆలోచన విరమించుకోవాలా. ప్రస్తుతం మీరు ఏదైతే 400 ఎకరాలు అమ్ముదాం అనుకుంటున్నారో ఆ ఆలోచన కూడా విరమించుకోవాలా. వాటి ద్వారా వచ్చే డబ్బు కాదు మనం సంపాదించాల్సింది. మనము ఆలోచన విధానంతో ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటుగా వనరులు అదేవిధంగా ఆర్థికంగా ఏ విధంగా